హాయ్ అందరికీ. సో ప్రీవియస్ వీడియో డేటా ఫౌండేషన్స్ ఆర్ డేటా ఫండమెంటల్స్ మనం చూసినప్పుడు మనం డేటా క్లీనింగ్, ఇది ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు ఇంపార్టెంట్, దాని తర్వాత డిఫరెంట్ కేస్ స్టడీస్ అయితే మనం చూసాం కదా. నౌ ఫండమెంటల్స్లో సెకండ్ పార్ట్ ఈ వీడియో. అండ్ మీరు క్లీనింగ్ వరకు చూడకపోతే ప్లీజ్ ప్రీవియస్ వీడియోని ఖచ్చితంగా చూసేసి ఇక్కడికి రండి. ఎందుకనంటే ఇప్పుడు నేను చెప్పబోయేది సెకండ్ అండ్ ఫైనల్ పార్ట్ ఆఫ్ డేటా ఫౌండేషన్స్. ఇది కానీ మీకు క్లియర్గా అర్థమైతే నెక్స్ట్ మనం ఎక్సెల్, ఎస్క్యూఎల్, పైథన్ ఇవేం స్టార్ట్ చేసినా, పవర్ బిఐ ఇవన్నీ మీకు ఈజీగా ఉంటుంది. లేదనంటే అక్కడ మీరు ఈ ఫండమెంటల్స్ అర్థం చేసుకోవడానికి స్ట్రగుల్ అవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు. కాబట్టి ఈ ఫౌండేషన్స్ని నేను ఇక్కడే కవర్ చేస్తున్నాను. సో లాస్ట్ వీడియోలో ఫౌండేషన్స్ వీడియో ఆర్ ఫండమెంటల్స్ వీడియోలో డేటా క్లీనింగ్ కానీ, రియల్ టైంలో డేటా ఎలా ఉంటుంది, శాంసంగ్లో ఒక చిన్న మిస్టేక్ వల్ల జరిగిన పెద్ద ప్రాబ్లం ఏంటి, డేటా అనలిస్ట్ చేసే ప్రతి వర్క్ ఒక కంపెనీకి ఎందుకు అంత ఇంపార్టెంట్ ఉంటుంది, ఒక హై కాస్ట్ బ్యాడ్ డేటా అంటే ఏంటి, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం కదా. సో నౌ టాకింగ్ అబౌట్ ద రియల్ యూస్ కేస్. ఒక డేటా అనలిస్ట్ చేసే జాబ్ ఏంటి, ఒక డాష్ బోర్డ్ తయారు చేయడం, డేటా నుంచి ఒక స్టోరీ చెప్పగలగడం. మీకు నేను చెప్పే కాన్సెప్ట్స్లో ఏం అర్థం కాకపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద కామెంట్ చేయండి, ఓకేనా. మీకు నేను రెస్పాండ్ అవుతాను. ఇన్ కేస్ డిలే ఉన్నా రెస్పాన్స్ ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. లేదు అని అంటే ఓవరాల్గా వీడియోలోనే మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కేపీఐస్ అండ్ మెట్రిక్స్ దట్ మ్యాటర్. అసలు కేపీఐ అంటే ఏంటి, మెట్రిక్స్ అంటే ఏంటి? నేను ఫౌండేషన్స్ వీడియోలో ఒక స్పెసిఫిక్ థింగ్ చెప్పాను. ఏంటి అని అంటే, ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు measure something, you will not be able to monitor it. If you are not able to monitor something, you will not be able to improve it. సో ఫస్ట్ మనం మెజర్ చేయగలగాలి, తర్వాత దాన్ని మానిటర్ చేయగలగాలి, తర్వాత దాన్ని ఇంప్రూవ్ చేయగలగాలి. ఒక స్టూడెంట్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను. ఒక స్టూడెంట్కి ఫస్ట్ 60 మార్క్స్ వచ్చాయి. ఫైనల్ ఎగ్జామ్స్ కల్లా వాడికి 80 రావాలి అనుకో. వాడు జస్ట్ కష్టపడి చదివితే సరిపోదు. ఫస్ట్ ఎగ్జామ్కి నేను ఎంత కష్టపడ్డాను, ఏ టాపిక్స్ వదిలేశాను, నాకున్న టైంలో నేను చదివిన దానికి నాకు 65 మార్క్స్ వచ్చాయి. సో ఇలా చూసుకుంటే ఒక్కొక్క ఎగ్జామ్కి నాకు 5 మార్క్స్ పెరిగాయి అని అంటే ఇక్కడికి 70, ఇక్కడికి 80. ఆల్రెడీ ముందుగానే నేను 80 అచీవ్ చేసేయగలుగుతా బిఫోర్ మై ఫైనల్ ఎగ్జామ్. సో ఫైనల్ ఎగ్జామ్కి నేను 90 దాకా తెచ్చుకోవచ్చేమో. సో ఈ అండర్స్టాండింగ్, ఒక నంబర్ చూడందే ఆ మెజర్మెంట్ అనేది మనం చెప్పలేం. సో మెజర్ చేయందే దాన్ని మానిటర్ చేసి దాన్ని ఇంప్రూవ్ ఎలా చేయాలో మనం చెప్పలేకపోతాం. సో కేపీఐ అండ్ మెట్రిక్. ఇప్పుడు మెట్రిక్ని చాలా సింపుల్ టర్మ్స్లో చెప్తాను చూడండి. METRIC. మెట్రిక్ అంటే ఏంటి అని అంటే ఎనీథింగ్ దట్ యూ కెన్ మెజర్, నువ్వు దాన్ని కొలవగలిగితే దట్ ఈస్ అ మెట్రిక్. ఎగ్జాంపుల్స్ చెప్తాను, వెరీ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్. నంబర్ ఆఫ్ ఫాలోవర్స్ మన కెరీర్ అక్క ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ సే 14K యాజ్ ఆఫ్ టుడే. సో ఇది మెజర్ చేయగలిగామా? సో దట్ ఈస్ అ మెట్రిక్. దాని తర్వాత నంబర్ ఆఫ్ వీడియోస్ ఆన్ మన కెరీర్ అక్క యూట్యూబ్ ఛానల్ 3 వీడియోస్, ఇది మెజర్ చేయగలిగామా? దాని తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్, నంబర్ ఆఫ్ ఎలా చెప్పచ్చు, బైక్స్ ఇన్ హైదరాబాద్, ఒక డేటా ఉంటుందా? సో ఇలా ఏం మెజర్ చేయొచ్చు? డిస్టెన్స్ బిట్వీన్ ఎర్త్ అండ్ మూన్. బిజినెస్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే నంబర్ ఆఫ్ సేల్స్ ఇన్ జాన్యువరి మెజర్ చేయొచ్చా? సో వీటన్నిటిని మనం లెక్క పెట్టి ఎన్నో చెప్పగలం. వీ కెన్ క్వాంటిఫై ఇట్. ఇక్కడ మీరు క్వాంటిఫై, క్వాలిఫై రెండు గుర్తుపెట్టుకోండి. ఏంటి అని అంటే, క్వాంటిటీ అంటే 10 ml, 1 kg, 2 people, ఇదంతా మన క్వాంటిటీ అంటే నంబర్ చెబుతున్నాం. క్వాలిటీ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్ ఉంది. ఈ పేపర్ 80 GSM పేపర్, తక్కువలో తక్కువ నా దగ్గర ఇంతే సన్న పేపర్ ఉంది. అండ్ లెట్ మీ సే నేను నోట్బుక్ పెంచాను అనుకోండి, మంచి క్వాలిటీ ఇస్తున్నా, అప్పుడు నేను 100 GSM క్వాలిటీ ఇస్తున్నానంట. సో బెటర్ క్వాలిటీ దెన్ 80 GSM అంటే కొంచెం పలసగా ఉంటుంది. నాకన్నా ఇదివరకు ఇంకొకరు దీన్ని 60 GSM పేపర్ ఇచ్చారు. GSM అని అంటే పేపర్ యొక్క థిక్నెస్ని కొలిచే ఒక ఫ్యాక్టర్ అనమాట. ఇంకొకరు నోట్బుక్లో 300 GSM ఇవ్వచ్చు. సో ఇది మన క్వాలిటీ.
సో అది కూడా మెజర్ చేయొచ్చు ఎలా ఉంది క్వాలిటీ అని, ఓకేనా. క్వాంటిటీని కూడా మెజర్ చేయొచ్చు. క్వాంటిటీని ఇదే బుక్ ఎగ్జాంపుల్లో ఏంటి, 80 GSM పేపర్స్ ఒకడు 50 పేజెస్ ఇస్తున్నాడు అనుకుందాం. ఇది మన క్వాలిటీ, ఇది మన క్వాంటిటీ కదా. ఇప్పుడు ఇంకొకడు 300 GSM పేపరు ఒక్కటే ఇచ్చాడు, నేను నోట్బుక్లో రాసుకోవడానికి మడత పెట్టి 4 పేజెస్కి ఇచ్చాడు టోటల్. సో ఎవరు నాకు ఎక్కువ వాల్యూ ప్రొవైడ్ చేసినట్లు, 50 పేజెస్ ఇచ్చాడు కాబట్టి 80 GSM, 300 GSM అంత క్వాలిటీ పేపర్ ఒక్క పేజ్ అయినా ఇచ్చాడు కాబట్టి సెకండ్ వ్యక్త అనేది డిపెండ్స్ ఆన్ ద యూజ్ కేస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టూడెంట్ని మన గారి రకాల క్లాసెస్ చూసి నేను నోట్స్ చేసుకోవాలనుకోండి, నాకు GSMతో పని లేదు, పేపర్ పలచకుండా నేను రాయాలనుకుంది రాసుకుంటున్నాను కాబట్టి నాకు అది చాలా ఇంపార్టెంట్, ఇట్స్ ఫైన్. సో ఆ పర్సన్కి 80 GSM 50 పేజెస్ వర్త్ ఇట్ అనిపిస్తుంది. కానీ లెట్ మీ సే ఒక ఆర్కిటెక్ట్ ఉన్నాడు, ఆ ఆర్కిటెక్ట్ ఇప్పుడు వెళ్ళి ఒక పెద్ద గవర్నమెంట్ ప్రాజెక్ట్కి $1 మిలియన్ డీల్ క్రాక్ చేయడానికి త్వరగా ఒక ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ గీసుకొని వెళ్ళాలి. అది ఒక పల్సటి పేపర్ మీద గీసుకెళ్ళడం కన్నా 300 GSM ఒక పేపర్ వాడికి సరిపోతుంది కదా. ఆ ఒక పేపర్లో వాడు ఆ డ్రాయింగ్ మొత్తం తీసుకెళ్ళగలడు. ఆ పర్సన్కి ఒక్క పేజ్ ఇచ్చిన క్వాలిటీ పేపర్ అవసరం. సో ఈ రెండు యూస్ కేసెస్ కొద్ది చూసుకుంటే క్వాలిటీ క్వాంటిటీ మిస్ మ్యాచ్ ఉన్నా ఈ రెండిట్లో ఒక్కటే బెస్ట్ ఆన్సర్ అని మనం చెప్పలేం. సో ఈ రెండిటి వెనక ఒక స్టోరీ విన్నాం చూసారా. ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ స్టోరీ, ఒక ఆర్కిటెక్ట్ స్టోరీ చెప్పాను. ఆ స్టోరీని బట్టి మనం ఏం అర్థమైంది, ఒక నంబర్ ఎక్కువ ఒక నంబర్ తక్కువ ఉండడం వల్ల అది బెస్ట్ ఇది వర్స్ట్ అని ఇమ్మీడియట్ కన్క్లూజన్స్లోకి రాకూడదు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ఈ డేటా ఎవరిది, ఎవరు వాడుతున్నారు, ఎందుకు వాడుతున్నారు, ఏ సిచ్యువేషన్స్లో వాడుతున్నారు. నేను డేటా రోడ్ మ్యాప్ అప్పుడు మీకు చెప్పాను కదా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ ఎ డేటా అనలిస్ట్ టు ఆస్క్ ద రైట్ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ మనం అడిగినప్పుడు ఆ నంబరు ఆ వ్యక్తికి ఇంపార్టెంటా, వాల్యూ క్రియేట్ చేస్తుందా, వాల్యూ క్రియేట్ చేయాలంటే ఎంత పెరగాలి ఆర్ ఎంత తగ్గాలి అన్నది మనం బిజినెస్కి డెసిషన్ మేకింగ్లో హెల్ప్ చేస్తాం. ఇక్కడ మీరు డేటా అనలిస్ట్ అయ్యి ఉంటే ఈ సిచ్యువేషన్లో టార్గెట్ ఆడియన్స్ ఎవరో కనుక్కుంటారు. టార్గెట్ ఆడియన్స్ ఎవరు, ఆర్కిటెక్టా స్టూడెంటా అంటే లేదు జస్ట్ కాలేజ్కి వెళ్ళే పిల్లలు అని బిజినెస్ చెప్పారనుకోండి. అప్పుడు నేనేం చెప్తాను, 80 GSM కాదు దీన్ని ఇన్ఫ్యాక్ట్ 80 GSM కాకుండా 60 GSM ఇచ్చేసేయండి, కాకపోతే 200 పేజెస్ నోట్బుక్ ఇవ్వండి. ఎందుకంటే 2 సబ్జెక్టులు కలిపి ఒకే బుక్ వాడడానికి బ్యాగ్ బరువు ఎక్కకుండా పిల్లలు అది ప్రిఫర్ చేస్తున్నారు ఈ మధ్య. సో మీరు GSM తగ్గించేసేయండి, పేజెస్ పెంచేసేయండి. ఇలాంటి ఒక సజెషన్ నేను ఎప్పుడు ఇవ్వగలుగుతాను, టార్గెట్ ఆడియన్స్ ఎవరు అని తెలిసినప్పుడు. అండ్ ఏది తగ్గించాలి, ఎంత తగ్గించాలి, ఏది ఎక్కువ వాల్యూ, దేన్ని పెంచాలి అనేది ఎట్లా చెప్పగలిగాను, బికాజ్ ఐఎమ్ ఏబుల్ టు మెజర్ ఇట్. క్వాలిటీని క్వాంటిటీని ఒక నంబర్లో చెప్పగలుగుతున్నాను కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు టెల్ ఇది వాల్యూ క్రియేట్ చేస్తుంది అని. ఇప్పుడు రాదర్ దాని పేపర్ క్వాలిటీ తగ్గించండి, నంబర్ ఆఫ్ పేజెస్ పెంచండి అని చెప్పాను అనుకోండి, వాడు తగ్గించడం 100 GSM అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ సే 20 GSM. ఈ పేపర్ డైమెన్షన్ ఉంటుందో లేదో ఐఎమ్ రియలీ నాట్ షూర్, బట్ ఐ డోంట్ థింక్ సో. బట్ 20 GSM పేపర్స్ తగ్గించేసి వాడు ఇదివరకు ఎంత ఇచ్చేవాడు, 50 పేజెస్ ఇచ్చేవాడు కదా, 51 పేజెస్ ఇచ్చాడు అనుకోండి. దీనివల్ల అంత యూజ్ ఉందా, లేదు యాక్చువల్గా. ఎందుకనంటే ఇదివరకు 80 GSM పేపర్ ఇచ్చేవాడు, ఎన్ని ఇచ్చేవాడు, 50 పేజీలు ఇచ్చేవాడు. ఇప్పుడు మీరు చెప్పింది నంబర్ లేకుండా చెప్పారు, సజెషన్ ఇవ్వడం మీరు ఒక డేటా అనలిస్ట్గా ఆ నంబర్ లేకుండా ఏమని చెప్పారు, క్వాలిటీని తగ్గించండి, క్వాంటిటీ ఆఫ్ పేజెస్ని పెంచండి అని చెప్పారు. ఇప్పుడు బిజినెస్ ఎలా ఏం చేస్తుంది, మీరు ఇచ్చిన సజెషన్ ప్రకారం క్వాలిటీని తగ్గించేసి 80 GSMని వాళ్ళు సమ్వేర్ అరౌండ్ 20 GSM అయితే చేసేశారు కదా. కానీ నంబర్ ఆఫ్ పేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకటే పెంచారు, ఎందుకంటే మీరు ఎంత పెంచాలో చెప్పలేదు కదా. సో ఇప్పుడు ఏం చేస్తుంది బిజినెస్, మీ డెసిషన్ ఫాలో అయ్యి వాళ్ళు దీన్ని మార్కెట్లోకి పుష్ చేస్తారు. మార్కెట్లోకి పుష్ చేసేసరికి ఏంటి, సేమ్ కాస్ట్, పేపర్ క్వాలిటీ తగ్గిపోయింది, ఎక్కువ పేజెస్ రావట్లేదు, కస్టమర్స్ కొనడం ఆపేస్తారు. అప్పుడు ఆ బిజినెస్ డెసిషన్ రాంగ్ అయిపోతుంది. ఈవెన్ దో మీరు ఇచ్చిన ఇంటెన్షన్ కరెక్టే, కాకపోతే మీరు నంబర్స్ రూపంలో అంటే మీరు GSMని 50 GSM వరకు పెట్టండి, పేజెస్ మాత్రం 200 చేయండి. ఇలా నంబర్స్ చెప్పకపోవడం వల్ల మీరు ఇచ్చిన అనాలిసిస్ ఆర్ ఇన్సైట్ ఏదైతే ఉందో ఆ ఇన్సైట్ కరెక్ట్ అయినా కూడా ఈ నంబర్స్ తప్పైపోవడం వల్ల బిజినెస్కి అవుట్కమ్ రాదు.
అలాంటప్పుడు డేటా అనలిస్ట్ కరెక్ట్గా పని చేయలేదు, డేటా అనలిస్ట్ తను చేసిన అజంప్షన్ ఆర్ ఇన్సైట్ తప్పు అనేది వస్తుంది. సో దట్ ఈస్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు మెజర్ సంథింగ్ అండ్ టు బీ ఏబుల్ టు ప్రొవైడ్ ఎ మెట్రిక్ టు మెజర్. తగ్గితే ఎంతవరకు తగ్గాలి, మ్యాక్సిమం పేజెస్ పెరిగితే ఎంతవరకు పెరగచ్చు, ఆర్ ఎంత మార్కెట్ స్టాండర్డ్ ఉంది అని. సో మెట్రిక్ ఈజ్ సంథింగ్ దట్ యూ కెన్ మెజర్ ఎనీథింగ్. మీకు ఏదైనా డౌట్ ఉండి ఇది మెట్రికా కాదా అని అన్నప్పుడు మీరు కామెంట్లో రాసి నన్ను అడగండి, అక్క ఇది మెట్రికా కాదా అని నేను మీకు మెన్షన్ చేస్తాను. ఆర్ మీకు మైండ్కి వచ్చే డైలీ యూస్ కేస్ ఎగ్జాంపుల్స్ కూడా కింద మెన్షన్ చేయండి. మెట్రిక్ అంటే మీరు డైలీ లైఫ్లో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బైక్కి వెళ్తున్నారు, మీ బైక్ వచ్చే మైలేజ్ ఒక మెట్రిక్. లెట్ మీ సే మీరు రోజు కూరగాయలు తీసుకొస్తున్నారు, మీరు ఎన్నిసార్లు కూరగాయల షాప్కి వెళ్తున్నారు, 5 times a week అనుకోండి, అది ఒక మెట్రిక్. మీరు వెళ్ళినప్పుడు ఎన్ని కైండ్స్ ఆఫ్ వెజిటేబుల్స్ తెస్తున్నారు, క్యారెట్, బీట్రూట్, క్యాప్సికమ్, కుకుంబర్, 4 వెజిటేబుల్స్ తెచ్చారు. సో 4 అనేది ఒక మెట్రిక్. 4 types తెస్తున్నాను. ఈసారి బంధువులు వస్తున్నారు కాబట్టి మమ్మీ 7 types తెమ్మన్నది. సో ఈ వీక్ పెరగడానికి కలిగే రీజన్ ఏంటి, బంధువులు రావడం. సో ఇలా మీకు మెజర్ చేస్తున్నామా లేదా, ఆ మెజర్ అంటే ఏంటి అనేది అయితే బేసిక్ ఫండమెంటల్ అండర్స్టాండింగ్ ఇప్పటికి వచ్చేసి ఉండాలి. సో ఇన్ కేస్ ఉన్నా కూడా అర్థం కాకపోయినా నన్ను అడగండి. సో ఒక వెరీ సింపుల్ ప్లేన్ అందరికీ ఫ్రెండ్లీ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం, ఓకేనా. స్కూల్లో మార్క్ షీట్, ఓకేనా. ఒక టీచర్ ఉన్నారు, ఆ టీచర్ నేనే అనుకుందాం ఫర్ దిస్ ఎగ్జాంపుల్. సో నా దగ్గర 10 or 100 members స్టూడెంట్స్ ఉన్నారు. సో ఫస్ట్ స్టూడెంట్ పేరు ఏ. ఏ అనేది 5th classలో ఉన్నారు వీళ్ళకి 60 marks వచ్చాయి. తర్వాత బీకి 70 marks వచ్చాయి. వీళ్ళు అందరు 5th class వాళ్ళే అని అనుకుందాం, ఓకేనా. థర్డ్ పర్సన్ సి, వీళ్ళు 5th classలో ఉన్నారు, వీళ్ళకి 85 marks వచ్చాయి. దాని తర్వాత వీళ్ళు ఫీమేల్, దీనిలో మేల్, వీళ్ళు కూడా ఫీమేల్, ఇలా ఒక క్లాసిఫైడ్ ఉంది డేటా. ఇప్పుడు నేను 6th classకి కూడా టీచర్గా వెళ్ళడానికి ప్రిన్సిపల్ సార్ నన్ను ప్రమోట్ చేస్తా అన్నారు. కాకపోతే ప్రిన్సిపల్ సార్ ఏమన్నారంటే, నువ్వు 3 yearsగా ఇట్లా 5th classకి చెప్తున్నావు కదా, నువ్వు మంచిగా చెప్పావు, నువ్వు చెప్పడం వల్ల మార్క్స్ మంచిగా వస్తున్నాయి వాళ్ళకన్నా నాకు పని చూపించగలిగితే నేను నిన్ను 6th class చెప్పేలాగా ప్రమోట్ చేసి నీకు జీతం కూడా పెంచుతానని చెప్తాడు. సో ఈ డేటా ఏదైతే ఉందో ఇది January 2018 డేటా. చాలా ఓల్డ్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఓకేనా. నాట్ వెరీ అంటే ఈ రియల్ టైమ్ సినారియో కాదు, ఎగ్జాంపుల్ బేసిస్ మీద మాత్రం చెప్తున్నా మీకు అర్థం అవ్వడానికి. దాని తర్వాత February 2018 డేటా కూడా ఉంది. ఏంటి, స్టూడెంట్ 1 ఏ వాళ్ళు 5th classలో, ఎందుకంటే నెల తేడా, సంవత్సరం కదా. సో వాళ్ళు 2nd monthలో మళ్ళీ ఇంకొక టెస్ట్ పెట్టాను. సో ఇక్కడ వాళ్ళకి 70 F, 2 B మళ్ళీ 5th standard, వీళ్ళకి 88 మేల్. దాని తర్వాత 3 C 5th class, దాని తర్వాత వీళ్ళకి 92 ఫీమేల్. ఇలా నా దగ్గర 2 months డేటా ఉంది. సో ఇప్పుడు నేను ఇట్లా 100 members స్టూడెంట్స్ ఉన్నానని గుర్తుందా, ఇక్కడ నేను ఓన్లీ 3 రాశాను. ఇలా ఒక పెద్ద టేబుల్ ఉంది, ఇలా ఇంకా ఫిబ్రవరికి ఇంకా పెద్ద టేబుల్ ఉంది. ఈ 2 తీసుకెళ్ళి నేను ప్రిన్సిపల్ సార్ ముందు పెట్టాను. ప్రిన్సిపల్ సార్ ఇలా చూసాను, ఇక్కడ ఏ ఎదుగుతాడు. యాక్చువల్గా ఏ అనే పేరు అనిరుద్ధ్, ఇక్కడ ఏతో అనిరుద్ధ్ ఉండొచ్చు, అపూర్వ ఉండొచ్చు, ఇలా చాలా పేర్లు ఉండొచ్చు కదా. సో ఏకి ఎట్లా పెరిగింది అని మొత్తం ఎత్తుక్కోలేడు కదా. సో ఆ టీచర్ ఏం చేస్తుంది, ఒక చిన్న డాష్బోర్డ్ తయారు చేస్తుంది. ఆ డాష్బోర్డ్లో ఏం చేస్తుందనంటే, ఫస్ట్ రాదర్ దెన్ ప్రెజెంటింగ్ దిస్ ఎంటైర్ డేటా, ప్రిన్సిపల్ ఒక 2 minutesలో త్వరగా తను క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అర్థం చేసుకోవడానికి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది అని చెప్పాను, టోటల్ స్టూడెంట్స్ ఒక 100 members ఉన్నారు అన్నాను. సో టోటల్ స్టూడెంట్స్ 100, ఓకేనా. దాని తర్వాత నంబర్ ఆఫ్ మంత్స్, ఎన్ని మంత్స్ ఎవాల్యుయేట్ చేశాను అన్నదానికి ఎవాల్యుయేషన్ పీరియడ్ ఓన్లీ 2 months డేటా తీసుకుంటున్నాం ఫర్ రైట్ నౌ. సో ఇక్కడ 2 months అని రాశారు. ఇప్పుడు 100 students 2 months, ఓకేనా. అండ్ ఈ టైటిల్ ఏం పెట్టిందనంటే 5th standard మార్క్స్ ప్రోగ్రెస్ ఎవాల్యుయేషన్ షీట్, ఇలా నేమ్ పెట్టారు. ఇక్కడ 100 స్టూడెంట్స్కి 2 monthsకి. తర్వాత తను ఏం చేసింది, ఇప్పుడు మన స్టూడెంట్ నేమ్స్ ఫస్ట్ మంత్లో ఉన్న వాళ్ళు 2nd monthలో ఉండరని కాదు కదా, ఒక క్లాస్ కాబట్టి ఫస్ట్ మంత్లో ఉన్న వాళ్ళు 2nd month, ఆ సంవత్సరం మొత్తం వాళ్ళు ఉంటారు, ఓకేనా. సో ఏం చేసింది, ఫస్ట్ మంత్కి 2nd monthకి స్టూడెంట్స్ మార్క్స్ ఎలా పెరిగాయి అన్నది, లెట్ మీ సే 100 students అనుకోండి. యాజ్ అన్ ఎగ్జాంపుల్ టాప్ 10 students తీసుకుంది, ABCD ఆర్ టాప్ 4 students తీసుకుంది, ఓకేనా. ఇలా తీసుకున్న తర్వాత month 1
2ని రెడ్ కలర్లో చూపించింది. దాని తర్వాత మంత్ 2ని బ్లూ కలర్లో చూపించింది. ఎందుకంటే ఈజీ ఫర్ ది ఐ. ఓకేనా. ఇప్పుడు మార్క్స్ చూడండి. మార్క్స్ని తను ఇక్కడ ఎలా రాసింది అని అంటే, ఇక్కడ మార్క్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి, 60 నుంచి మార్క్స్ స్టార్ట్ అయ్యాయి. 60 కన్నా తక్కువేం లేదు. సో 50 నుంచి ఇక్కడ పెట్టుకోండి. 50, 60, 70, 80, 90, 100. ఓకేనా. ఇలా గ్రాఫ్ తీసుకుంది. సో ఫస్ట్ మనం మంత్ 1 డేటా చూసుకున్నట్లయితే రెడ్ కలర్ కదా, రెడ్ కలర్ తీసుకుంటున్నాను. సో తను ఏం చేసింది, ఇది మీరు తర్వాత గ్రాఫ్స్ బిల్డ్ చేసేటప్పుడు ఈ బేసిక్ కాన్సెప్ట్స్ ఏం ఎక్స్ప్లెయిన్ చేయను, డైరెక్ట్గా మనం గ్రాఫ్ తయారు చేస్తాం. సో మీరు గ్రాఫ్ బిల్డ్ చేసే ఫండమెంటల్ అండర్స్టాండింగ్ అర్థం చేసుకోవాలంటే దిస్ ఇస్ ద రైట్ ప్లేస్. సో మీకు ఇది కానీ అర్థం కావడంలో సిస్టమ్ జనరేట్ చేస్తుంది అని మాత్రం స్కిప్ చేయొద్దు. ఈ ఫండమెంటల్ అండర్స్టాండింగ్ ఉండడం చాలా ఇంపార్టెంట్. సో ఏ అనే స్టూడెంట్కి 60 మార్క్స్ వచ్చాయి జనవరిలో. సో నేనేం చేస్తున్నా, ఫస్ట్ 60 ఏకి కదా, రెడ్ కలర్లో ఫస్ట్ మంత్. దాని తర్వాత బీకి 70 మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ సికి 85 మార్క్స్. బీకి 70 మార్క్స్ వచ్చాయి. సో బి దగ్గర 70 దగ్గర నేను ఇక్కడ ఒక డాట్ పెట్టుకున్నాను. ఏకి 60 దగ్గర ఇక్కడ ఒక డాట్ పెట్టుకున్నాను. దాని తర్వాత సికి మన 85 మార్క్స్ వచ్చాయి. సో 85 అంటే సమ్వేర్ ఇక్కడ కదా, అండ్ సి అంటే ఇక్కడ. సో ఇక్కడ మళ్ళీ ఇంకొక డ్రాప్ తీసుకున్నాను. సో 1, 2 ఇలా గీత పెరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ మంత్ అయిపోయింది. సెకండ్ మంత్ అంటే మన బ్లూ తీసుకున్నాం కాబట్టి సెకండ్ మంత్ మార్క్స్ చూసుకుందాం. ఏకి ఫిబ్రవరిలో 70 మార్క్స్ వచ్చాయి. ఏకి ఇదిగోండి, ఏ 70 మార్క్స్ అంటే ఇక్కడ. ఓకేనా. బీకి 88, బీకి చూసుకుంటే 88 అంటే సమ్వేర్ 90కి దగ్గరలో ఇక్కడ. సో ఇక్కడ బీకి. ఓకేనా. సికి 92 అంటే సికి 92 అంటే సమ్వేర్ 90కి స్టార్టింగ్ దగ్గర. సో ఇక్కడ. ఓకేనా. ఇక్కడ మనం గ్రాఫ్ చూసుకుంటే ఇక్కడ పెరిగింది, ఇక్కడ కొంచెం ఫ్లాట్ అయింది. సో మనం చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ మంత్ కిందకుంది, సెకండ్ మంత్ మార్క్స్ పెరిగాయి. సో ఐడియల్లీ 1 మంత్ నుంచి సెకండ్ మంత్కి ఇక్కడ ఏదైతే మీరు గ్యాప్ చూస్తున్నారో, లెట్ మీ షో యూ దట్ గ్యాప్ రియలీ క్విక్. ఓకేనా. ఇక్కడ ఈ రెండింటి మధ్య గ్యాప్, ఈ రెండింటి మధ్య గ్యాప్, ఈ రెండింటి మధ్య గ్యాప్, ఇవన్నీ ఇంక్రీజ్ ఆఫ్ మార్క్సే కదా. సో ఇది చూసినప్పుడు ప్రిన్సిపల్కి ఏమర్థమవుతుంది, ఓకే ఈ టీచర్ వచ్చి 2 మంత్స్ అయింది, కాకపోతే ఈ 2 మంత్స్లో ఫస్ట్ మంత్ టు సెకండ్ మంత్ ఫస్ట్ 5-6 టాప్ 5 స్టూడెంట్స్లో నేనైతే ఇంప్రూవ్మెంట్ చూస్తున్నా అనేది క్లియర్ అండ్ ఎవిడెంట్గా తెలుస్తూ ఉంది. సో ఇలా చాలా కాంప్లెక్స్ డేటాని ఆర్ చాలా హెవీ, ఇక్కడ మనం ఓన్లీ 100 మాట్లాడుకున్నాం. ఒక రియల్ టైమ్ యూస్ కేస్ ఒక కంపెనీలో 100 కాదు, 1000, 10,000s, lakhs అండ్ క్రోర్స్లో రోజు ఉండొచ్చు. అలాంటప్పుడు ఒక్కొక్క రోని చూసి ఒక పర్సన్ అనేవాడు అర్థం చేసుకోవడం చాలా కష్టం. రాదర్ ఇలాంటి ఒక డాష్బోర్డ్ తీసుకెళ్ళినప్పుడు దీన్ని మనం విజువల్ స్టోరీ టెల్లింగ్ అని అంటాం. అని అంటే విజువల్గా చూపించి ఏం జరిగింది అనే ఒక స్టోరీని క్విక్గా, ఈజీగా మనిషి చూడగానే ఇంటర్ప్రిట్ చేసే విధంగా మనం ఒక డయాగ్రామ్తో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం టెక్స్ట్ బుక్లో ఎంత హార్ట్ గురించి చదివినా మనం హార్ట్ డయాగ్రామ్ చూసామనుకోండి, ఓకే ఇది వాల్వ్, ఇది ఇక్కడ నుంచి వెళ్తుంది, బ్లడ్ నర్వ్స్ ఇక్కడ ఉన్నాయి, ఇలాంటివి మనకి చూసినప్పుడు అర్థమవుతూ ఉంటాయి. సో డయాగ్రామ్ పిక్టోరియల్ దాన్ని మనం త్వరగా గ్రాస్ప్ చేసుకోగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లాస్లో చదివిన దానికన్నా ఒక మూవీ మనకు గుర్తుంటుంది. ఎందుకు గుర్తుంటుంది, ఆ మూవీని విజువల్గా చూసాం కాబట్టి మన మైండ్ ఆ విజువల్స్, ఆ మ్యూజిక్తో పాటు మనం గుర్తుంచుకోగలుగుతాం. సేమ్ థింగ్ హియర్. ఒక మనిషికి క్విక్గా స్టోరీ అర్థమయ్యేలాగా చెప్పగలగడానికి ఒక డాష్ బోర్డ్ అని అంటారు, విజువల్ స్టోరీ టెల్లింగ్ చేయడానికి ఒక డాష్ బోర్డ్. సో మీరు రేపు మీ డేటాని ప్రజెంట్ చేయడానికి ఈ రోస్ అండ్ కాలమ్స్ని మొత్తం ఒక్కొక్క రోని అనలైజ్ చేసి వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. యూ క్రియేట్ ఎ సింపుల్ డాష్ బోర్డ్ అండ్ దెన్ ప్రజెంట్ యువర్ స్టోరీ. నా ఇప్పుడు దీన్ని డాష్ బోర్డ్ అని ఎందుకు అంటారు అని అంటే, జనరల్గా కార్స్లో మీరు ఇలాంటి మీటర్స్ చూసుంటారు కదా, మన స్టీరింగ్ వెనక ఉంటుంది లేకపోతే మధ్యలోకి ఉంటుంది. ఐడియల్గా దీన్ని కార్కి డాష్ బోర్డ్ అని అంటారు. సో కార్కి డాష్ బోర్డ్ ఎందుకు ఇంపార్టెంట్, ఏంటి డాష్ బోర్డ్ అంటే ఇక్కడ మనకు కావాల్సిన ప్రతి నంబర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, కార్ గురించి, మనం వెళ్ళే స్పీడ్ గురించి ప్రతి ఒక్కటి ఇక్కడే చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా కార్ వెళ్ళాలంటే నాకు ఫస్ట్ కావాల్సింది ఏంటి, ఫ్యూయల్.
సో ఇక్కడ చూడండి. ఓకే, లెట్ మీ ప్రాబబ్లీ చేంజ్ ద కలర్. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి కార్ యొక్క ఫ్యూయల్ ఎక్కడుంది, ఫుల్లో ఉంది. ఓకేనా. దాని తర్వాత ఇప్పుడు మన స్పీడ్ 0 ఉంది. మనం వెళ్ళే కొద్దీ స్పీడ్ పెరగచ్చు. దాని తర్వాత బయట అవుట్ సైడ్ టెంపరేచర్ ఎంత ఉంది కదా. ఇలాగా ఒక డీటెయిల్డ్ ఇన్సైట్ ఆఫ్ ఎంత ఆర్పిఎం లేకపోతే ఎంత స్పీడ్ వెళ్తున్నాం ఇవన్నీ మనకి ఇక్కడ వచ్చేసాయి. దాని తర్వాత మీరు చూసినట్లయితే డాష్ బోర్డ్లో కొన్నిసార్లు ఇక్కడ కొన్ని సైన్స్ వస్తూ ఉంటాయి. ఇలాగా ఆ సైన్స్ అనేవి ఇండికేటర్స్. ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, చాలా హెల్ప్ఫుల్. ఓకేనా. డాష్ బోర్డ్లో ఏంటి అంటే ఇవన్నీ సైన్స్. మేబీ కార్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోయినా ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తాను. ఈ సింబల్ చూడండి, బ్రేక్ ప్యాడ్ వార్నింగ్. మీకు ఇక్కడ డాష్ బోర్డ్లో అలాంటి సింబల్ కానీ వచ్చిందనుకోండి, ఇలా వచ్చి 3 లైన్స్ ఇటు 3 లైన్స్ ఇటు ఒక సాలిడ్ లైన్, ఇలా వచ్చి ఒక సింబల్ ఎల్లో కలర్లో కనిపించింది అని అంటే దాని అర్థం ఏంటి, మీ బ్రేక్ ప్యాడ్ ఉన్నవాల్సిన దానికన్నా చాలా సన్నగా ఉంది అని అర్థం. బ్రేక్ ప్యాడ్ అంటే నేను ఇప్పుడు స్పీడ్గా వెళ్తున్నాను కార్లో, నేను ఒక దగ్గర బ్రేక్ వేయాలి, నా బ్రేక్ కరెక్ట్గా ఆ టైంకి పడట్లేదు అని అంటే నేను ఇంకా కొంచెం వెహికల్ జారి వెళ్ళిపోతుంది. అంటే ఇది టైర్ అనుకుందాం. ఇప్పుడు బ్రేక్ పడాలి అని అంటే ఏమవుతుంది, ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్కి వచ్చి ఇక్కడ ఆపాలి. కానీ ఏమవుతుంది అని అంటే మన టైర్ చాలా బ్రేక్ ప్యాడ్ చాలా సన్నగా ఉండడం వల్ల మన టైర్ ఇది, మన బ్రేక్ ప్యాడ్ సన్నగా అయిపోవడం వల్ల ఇక్కడ ఇంతలా ఉంది. సో అది ప్రెషర్ పెట్టినప్పుడు ఆగిపోతుంది. సో నా బ్రేక్ ప్యాడ్ ఇంతే సన్నగా ఉంది, ఇక్కడేమో చాలా థిక్గా ఉంది. ఇప్పుడు ఇది ప్రెషర్ పెట్టడానికి మనం గట్టిగా బ్రేక్ ఒత్తితే తప్పితే ఇది దీని మీద ప్రెషర్ పెట్టలేదు, అందువల్ల బ్రేక్స్ ఇమ్మీడియట్గా పడవు. అండ్ అది యాక్సిడెంట్స్ని కాస్ట్ చేయొచ్చు, డెత్ కాస్ట్ చేయొచ్చు. సో అందుకని ఏం చేస్తుంది, వెహికల్లో మనం వెహికల్ స్టార్ట్ చేయకముందే ఫస్ట్ ఇట్లా ఇంజిన్ ఆన్ చేయగానే ఇలా డాష్ బోర్డ్ మీద లైట్స్ వెలుగుతాయి. ఈ లైట్ వెలగగానే ఈ సింబల్ చూసామంటే దాని అర్థం ఏంటి, అయ్యో బ్రేక్ ప్యాడ్ సన్నబడిపోయాయి, ఐ నీడ్ టు చేంజ్ ఇట్. ఎందుకంటే టక్కన ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో నేను బ్రేక్ వేయలేకపోతే వెహికల్ స్కిడ్ అయిపోయి ఏమన్నా అవ్వచ్చు కదా. సో ఇక్కడ ఈ మెజర్ చేసి ఈ ఇండికేషన్ ఎలా ఇవ్వగలిగారు అని అంటే కంపెనీ దగ్గర ఆల్రెడీ ఒక బెంచ్ మార్క్ ఉంటుంది. ఈ బ్రేక్ ప్యాడ్ ఏదైతే ఉంటుందో దాని థిక్నెస్ ఇంత ఉండాలి అని. ఈ ఒక లెవెల్ తర్వాత తగ్గిపోయింది అనుకోండి, లెట్ మీ సే ఎగ్జాంపుల్గా ఇది 50 ఉండాలి ఎగ్జాంపుల్. ఇది 50 నుంచి 20 వచ్చింది అనుకోండి, వెంటనే మనకి డాష్ బోర్డ్లో ఎర్రర్ సిగ్నల్ వచ్చేటట్టు లేకపోతే కాషన్ సిగ్నల్ వచ్చేటట్టు వాళ్ళు ఆల్రెడీ కాన్ఫిగర్ చేసి ఉంటారు. సో ఇలాంటి సిగ్నల్స్ ఇక్కడ లైఫ్ సేవ్ చేస్తుంది. మీరు హాస్పిటాలిటీ ఇలాంటి ఇండస్ట్రీస్లో ఉన్నప్పుడు మీరు చేసే డేటా అనలిటిక్స్ లైఫ్కి సంబంధించినవి ఉండొచ్చు. మీరు కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్లో చేసేటప్పుడు అక్కడ కూడా లైఫ్కి సంబంధించి ఉండొచ్చు. ఇంకొక దగ్గర క్రోర్స్ ఆఫ్ బిజినెస్కి సంబంధించి ఉండొచ్చు. కాకపోతే డేటా అనాలిటిక్స్లో ఒకదాన్ని మెజర్ చేయగలగడం యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నాను. ఇక్కడ కానీ మనం బ్రేక్ ప్యాడ్ యొక్క థిక్నెస్ ఎంత ఉండకపోతే బ్రేక్ ఇమ్మీడియట్గా అప్లై అవ్వదు అని మెజర్ చేయలేకపోతే, అంటే 40 నుంచి 50 వరకు ఉంటే బ్రేక్ ఎప్పుడన్నా మంచిగా పడిపోతుంది. 40 నుంచి తగ్గి 20కి వచ్చేసిందంటే బ్రేక్ పడడం చాలా కష్టం. ఈ నంబర్స్ మన దగ్గర లేకపోతే కార్ డాష్ బోర్డ్ మీద ఇలాంటివి చూపించలేరు. ఇలాంటివి వాళ్ళు చూపించలేనప్పుడు మనకు బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోయాయి, అయ్యో ఈ రిస్క్ ఉంది, నేను హై స్పీడ్ వెళ్ళకూడదు అన్నది నాకు తెలియదు. సో ఇంకా ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతాయి. సో ఇలాంటి రాగలగడానికి కూడా ఒక డేటా అనలిస్ట్ ఒక డేటాను తీసుకొని నేను మెజర్ చేసే దాంతో యాక్సిడెంట్స్ని ప్రివెంట్ చేయడానికి వెహికల్ కండిషన్, ఇప్పుడు వెహికల్ డ్రైవ్ చేసే ప్రతి ఒక్కరు ఒక మెకానికల్ ఇంజనీర్ అయితే కాదు, ఆటోమొబైల్ ఎక్స్పర్ట్ కాదు. వాళ్ళకు అర్థమయ్యే భాషలో ఇమ్మీడియట్గా నేను చెప్పగలగడానికి నేను ఏం చేయాలి, వాళ్ళ ప్రాణం కాపాడడానికి ఏమేమి వాళ్ళు తెలుసుకోవాలి, బండిలో ఎలాంటి మిస్టేక్స్ అవ్వచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ బ్యాగ్ ఫాల్ట్ లేకపోతే ఫాగీ ల్యాంప్స్, దాని తర్వాత క్రూజ్ కంట్రోల్ సెట్ చేశారా లేదా, ఇలాంటి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ డ్రైవింగ్ చేసే పర్సన్కి తెలుసుకోవడం, వాట్స్ వర్కింగ్ వాట్స్ నాట్, ఏది అలర్ట్లో ఉంది, ఏది చాలా ఇంపార్టెంట్, డర్టీ ఎయిర్ ఫిల్టర్, లోపలే ఆక్సిజన్ రాక్ చచ్చిపోవచ్చు, లెట్ మీ సే దర్ ఉన్న 10 hour డ్రైవ్. సో ఏవేవి చెప్పాలి, ఏవి చెప్పడం ఇంపార్టెంట్, ఏవి ఏ కలర్లో ఉండడం, ఇవన్నీ ఒక పర్సన్ డిసైడ్ చేశారు కదా. సో డేటా యొక్క ఇంపార్టెన్స్ అంత ఎక్కువ ఉంది ఇండస్ట్రీలో. సో మెజర్ చేయగలిగే డేటాని ఎలా ప్రజెంట్ చేయాలి అనేది ఇంపార్టెంట్. ఇక్కడ కానీ వీళ్ళు ఎయిర్ బ్యాగ్ ఫాల్టీ అని పెద్ద ప్యాసేజ్ డాష్బోర్డ్లో రాశారనుకోండి, డ్రైవింగ్ చేసే వ్యక్తి డ్రైవ్ చేస్తూ దాన్ని చదవగలడా? చదివే టైంలోనే యాక్సిడెంట్ అయిపోవచ్చు, ఎందుకంటే అంత అటెన్షన్ స్క్రీన్ మీద పెడుతున్నాడు, రోడ్ మీద కాకుండా. సో అందుకని పిక్టోరియల్ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్, అంటే
విజువల్ స్టోరీ టెల్లింగ్ అని చెప్పాను కదా, విజువల్గా త్వరగా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రాఫిక్ సైన్స్ దాటుతూ ఉన్నారు. ట్రాఫిక్ సైన్స్ దాటేటప్పుడు మీకు ఏం కనిపిస్తుంది? రెడ్, ఆరెంజ్, గ్రీన్. అండ్ ఈ కలర్స్ చూడగానే మీకు ఏం తెలుస్తుంది? రెడ్ తెలియగానే వెంటనే స్టాప్, గ్రీన్ కనిపించగానే వెంటనే గో. ఇది మీ మైండ్కి సిగ్నల్ వెళ్ళిపోయిందా? ఇలా హ్యూమన్ బ్రెయిన్స్ కలర్స్ని అర్థం చేసుకుంటాయి. సో ఇదే గ్రాఫ్ ఏదైతే ఉందో, జస్ట్ లెట్ మీ గో టు మై ప్రీవియస్ ఎగ్జాంపుల్. ఇదే గ్రాఫ్ ఏదైతే ఉందో దీన్ని నేను ఒక పెద్ద ప్యాసేజ్లో రాయొచ్చు. స్టూడెంట్ హూ స్కోర్డ్ 60 మార్క్స్ ఇన్ ద ఫస్ట్ మంత్ స్కోర్డ్ 70 మార్క్స్ ఇన్ ద సెకండ్ మంత్ లీడింగ్ టు X% ఆఫ్ ఇంక్రీజ్ ఫ్రమ్ మంత్ 1 to month 2. కానీ అంత చదవడం కన్నా ఇది క్విక్ అండ్ ఈజీ కదా, మోర్ ఇంపాక్ట్ఫుల్ కదా. సో విజువల్ స్టోరీ టెల్లింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్పబోతున్నాను. ఏంటి అని అంటే, జస్ట్ 1 సెకండ్, ఇవి తీసేద్దాం, ఇది తీసేద్దాం, ఇవన్నీ కూడా తీసేద్దాం, ఓకేనా? ఆసమ్. సో ఇక్కడ ఏంటి అని అంటే, మీకు మెట్రిక్ అని ఏంటో చెప్పాను కదా. మెట్రిక్ అంటే ఎనీథింగ్ దట్ యూ కెన్ మెజర్. ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్స్ దాంట్లో మెట్రిక్ ఏంటి? ఇక్కడ స్టూడెంట్స్కి తయారు చేసింది, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎన్ని మంత్స్ వరకు మెజర్ చేశాము, దాని తర్వాత స్టూడెంట్ ఏకి ఫస్ట్ మంత్లో వచ్చిన మార్క్స్ ఏంటి, సెకండ్ మంత్లో స్టూడెంట్ బీకి సెకండ్ మంత్లో వచ్చిన మార్క్స్ ఏంటి, దాని తర్వాత స్టూడెంట్ సికి ఫస్ట్ మంత్ సెకండ్ మంత్లో వచ్చిన మార్క్స్ ఏంటి, ఇవన్నీ మెట్రిక్సే. కాకపోతే వీటిల్లో ఇక్కడ పైన ప్రజెంట్ చేశాం కదా, అవి KPIs అని అంటారు, కీ పర్ఫార్మింగ్ ఆర్ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. అంటే ఇప్పుడు మీరు కార్ ఎగ్జాంపుల్లో కూడా చూసినప్పుడైతే ఇక్కడ నాకు చూపించేది అన్ని సింబల్స్ ఇక్కడే చూపించరు. నాకు మోస్ట్ ఇంపార్టెంట్వి, ఫ్యూయల్ ఉందా, ఎంత స్పీడ్ వెళ్తున్నాను, టైర్లో గాలి ఉందా, ఆర్పిఎం ఎంత వెళ్తుంది, ఎంత అబవ్ వెళ్తే రిస్క్, టెంపరేచర్ ఎంత ఉంది, యావరేజ్ మైలేజ్ ఎంత వస్తుంది, టైర్లో గాలి ఎంత ఉంది, ఇలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ వెరీ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చూపిస్తారు. కొన్ని అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఆన్ నీడ్ బేసిస్, అంటే ఎయిర్ బ్యాగ్ ఫాల్టీగా ఉంది, ఇలాంటివి అవసరం ఉన్నప్పుడు మాత్రమే చూపిస్తారు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, డాష్బోర్డ్లో ఎవ్రీథింగ్ దట్ యూ కెన్, ఇక్కడ ఇది జాగ్రత్తగా వినండి, ఎవ్రీథింగ్ దట్ యూ కెన్ మెజర్ ఈజ్ అ మెట్రిక్ కదా. ఇదే కదా మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం మెట్రిక్ అని చాలా వాటిని అంటాం కదా, అన్ని ఏం మెజర్ చేయగలిగినా అవన్నీ మెట్రిక్సే. కానీ మన స్టోరీకి ఫౌండేషన్ ఆర్ బేస్ ఆర్ కాంటెక్స్ట్ సెట్ చేయగలిగే మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటాయి చూడండి. ఇవి లేకపోతే అసలు స్టోరీకి అర్థం లేదు. ఇది డీప్ డైవ్ కాదు, ఇది కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్. ఇది ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనే దానికి కీ అట్రిబ్యూట్ అనేవి మాత్రం KPIs అని అంటారు. ఇక్కడ స్టూడెంట్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఈ స్టూడెంట్ ఎగ్జాంపుల్స్లో నేను జస్ట్ ఇది ఒక్క గ్రాఫ్ ఇచ్చేసాను అనుకోండి, స్టూడెంట్ మార్క్స్ పెరిగాయని. యాజ్ ఎ ప్రిన్సిపల్ నాకు ఇది ఏ క్లాస్ స్టూడెంట్స్కి ఎంతమందిలో టాప్ 5 తీసుకున్నావు ఇవేం అర్థం కాదు. కానీ ఇక్కడ పైన టోటల్ స్టూడెంట్స్ 100, ఎవాల్యుయేషన్ పీరియడ్ 2 months ఉండడం వల్ల ఈ గ్రాఫ్ చూసినప్పుడు ఓకే 2 monthsకి 100 పీపుల్లో టాప్ 5 తీసుకున్నారు, ఓకే ఐ అండర్స్టాండ్. సో ఇట్ ఈస్ సెట్టింగ్ ద కాంటెక్స్ట్ కదా. కీ పర్ఫార్మెన్స్ అంటే ఈ పర్ఫార్మెన్స్ దేన్ని బేస్ చేసుకొని చేసావు, ఇండికేట్ చేస్తున్నావు అనేది అర్థమవుతుంది. సో మెజర్ చేయగలిగేవన్నీ మెట్రిక్స్, ఆ మెట్రిక్స్లో ఉన్న వాటన్నిటిలోకి కీ ఇంపార్టెంట్ మెజరబుల్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే KPIs. సో ఇదంతా మెట్రిక్స్ అనుకుందాం, ఒక చిన్న వెన్ డయాగ్రామ్, ఓకేనా? ఇవంతా మెట్రిక్స్. వీటిల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటాయి కదా, ఇవి KPIs, ఓకేనా? సో ప్రతి KPI ఒక మెట్రిక్కే, కానీ బయట ఉన్న ప్రతి మెట్రిక్ KPI అవ్వకపోవచ్చు. ఎందుకంటే మేబీ ఇది కాంప్లికేటెడ్ అవి ఉండొచ్చు. ఒక్కసారి పాజ్ చేసి మళ్ళీ రిటర్న్ లేదనంటే మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డౌట్స్ ఉంటే కింద క్వశ్చన్స్ అడగండి. ఏది మెజర్ చేయగలిగినా అది మన మెట్రిక్, ఓకేనా? మెజర్ చేయగలిగే ప్రతిదీ, ఓకేనా? స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం మెజర్ చేసేవి ఏంటి, ఎలా ఉంటాయని. మెట్రిక్స్లో చాలా మెట్రిక్స్ ఉంటాయా మన దగ్గర? చాలా మెట్రిక్స్ ఉంటాయి కదా మన దగ్గర. ఈ మెట్రిక్స్ అన్నిట్లో కొన్ని ఉండొచ్చు, కొన్నిసార్లు 3 ఉండొచ్చు, కొన్నిసార్లు 5 ఉండొచ్చు, కొన్నిసార్లు 7 ఉండొచ్చు, ఇట్స్ ఫైన్. కాకపోతే ఏ మెట్రిక్ అయితే స్టోరీని డ్రైవ్ చేయడానికి, ఎలా పర్ఫార్మెన్స్ ఉంది అని ఇంకొక వ్యక్తికి కన్వే చేయడానికి ఇంపార్టెంట్ ఉంటాయో అవన్నీ మన KPIs, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. ఇప్పుడు మెజరబుల్ డేటా అంతా ఈ సర్కిల్లో ఉందనుకుందాం, వాటిల్లో ఒక చిన్న సెట్ మాత్రం KPIs, మిగిలినవన్నీ ఈ KPIsని అర్థం చేసుకోవడానికి డీప్ డైవ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ప్రోగ్రెస్ షీట్ తయారు చేశాను, 100 స్టూడెంట్స్ అనేది నా KPI, 2 monthsకి నేను ఎవాల్యుయేట్ చేశాను అనేది నా KPI. సో
ఇది చూడడం వల్ల ఈ గ్రాఫ్ మేక్స్ మోర్ సెన్స్ టు మీ. ఐఎమ్ ఏబుల్ టు మేక్ సెన్స్ అవుట్ ఆఫ్ వాట్ డేటా ఇట్ హ్యాస్. ఇప్పుడు ఇది ఈ పైది లేదనుకుందాం, ఇక్కడ పైది లేదు, ఓన్లీ గ్రాఫ్ చూస్తున్నాను. సో ఇందాక చెప్పిన సేమ్ ఎగ్జాంపుల్, ఎంతమంది స్టూడెంట్స్కి టాప్ 5 ఎందుకు తీసుకున్నావు, ఇక్కడ మంత్ 1 ఏంటి మంత్ 2 ఏంటి అంత క్లియర్గా అర్థం కావట్లేదు. రాదర్ హెడ్డింగ్ చూసి ఈ రెండు చూసాక నవ్ ఇట్ మేక్స్ మోర్ సెన్స్. ఇక్కడ ఉన్న ప్రతిదీ ఒక నెంబర్ ఇవ్వచ్చు, 100, 2 months, ఫస్ట్ మంత్ మార్క్స్, సెకండ్ మంత్ మార్క్స్ ఏకి, ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ మార్క్స్ బీకి, ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ మార్క్స్ సికి, ఇవన్నీ నెంబర్సే. అయినా కానీ మనం ప్రజెంట్ చేసిన విధానం వల్ల స్టోరీ కన్వే అవ్వగలుగుతుంది. సో మన డాష్ బోర్డ్ ఇందాక చూసాం కదా ఈ ఎగ్జాంపుల్, ఈ డాష్ బోర్డ్లో కూడా ఇవన్నీ మెట్రిక్స్. ఓకేనా, ఇక్కడ కనిపించే నెంబర్స్ అన్నీ మన మెట్రిక్స్. ఇప్పుడు కార్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చూపించగలిగేవి క్విక్గా అవి మన ఇండికేటర్స్ ఇవన్నీ. ఓకేనా, సో దట్ ఈస్ కేపిఐస్ అండ్ మెట్రిక్స్. సో బిజినెస్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే కేపిఐస్ అనేది రెవెన్యూ అవ్వచ్చు, ఎంతమంది కస్టమర్స్ ఉన్నారో అవ్వచ్చు, ఆపరేషన్స్ ఎలా జరుగుతుందో అవ్వచ్చు, గ్రోత్ ఎలా అవుతుందో అవ్వచ్చు, ఇలా మల్టిపుల్ ఉండొచ్చు. ఎగ్జాంపుల్స్ చూద్దాం చూడండి. 5 essential business KPIs. అండ్ ఇవి మీకు అర్థం కాకపోతే అసలు వరి అవ్వద్దు. ఎందుకు అని అంటే యాజ్ వీ లుక్ ఎట్ ఎగ్జాంపుల్స్, ఇఫ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం యూర్ లుకింగ్ ఎట్ దిస్ వీడియో, మీకు అర్థం అవ్వే ఛాన్సెస్ తక్కువ ఉంటే ఇట్స్ నాట్ అ ప్రాబ్లమ్ అట్ ఆల్. ఎందుకనంటే ఒక కాన్సెప్ట్ని చూడంగా ఆ పని చేయంగా మనం నేర్చుకునేది చాలా బెటర్గా ఉంటుంది. సో ఇప్పుడు మన రెవెన్యూ అంటే ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను డోర్ మ్యాట్స్ అమ్ముతున్నాను. ఓకేనా, సో ఒక్క డోర్ మ్యాట్ నేను 10 రూపీస్కి అమ్ముతున్నా. ఓకేనా, ఇది నా సెల్లింగ్ ప్రైస్. అండ్ నేను దాన్ని 5 రూపీస్కి కొనుక్కున్నాను, అంటే ఇది నా కాస్ట్ ప్రైస్ అంటాం. అంటే జనరల్గా ఏంటి, నేను 5 రూపీస్కి కొనుక్కొని 10 రూపీస్కి అమ్ముతానంటే నాకు మిగిలేది ఒక్క మ్యాట్కి 5 రూపీస్ కదా. సో రెవెన్యూ అనేది ఏంటి అని అంటే, నేను ఇప్పుడు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాను, నాకు ఒక్క రోజులో 20 డోర్ మ్యాట్స్ కొనుక్కొని వెళ్ళారు అనుకోండి. సో నాకు టోటల్ రెవెన్యూ ఎంత, నేను 20 డోర్ మ్యాట్స్ అమ్మాను ఇంటూ ఒక డోర్ మ్యాట్ ఎంతకు అమ్మాను, 10 రూపీస్కి అమ్మాను. సో నా రెవెన్యూ 200 ఇండియన్ రూపీస్, ఇది నాకు తెలుసు. సో టోటల్ ఇన్కమ్ ఫ్రమ్ సేల్ అయిన ప్రతి దానికి సమ్ చేసుకుంటే నాకు 200 వచ్చింది, అదే నా సేల్స్, సమ్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్స్. ఇవి మనం ఎక్సెల్లో నేర్చుకున్నప్పుడు ఇంకా చాలా ఈజీగా ఉంటాయి. కాకపోతే నేను చెప్తున్న దానికి రీజన్ ఏంటి అని అంటే, ఒక బేసిక్ జిస్ట్ అర్థం అవ్వగలగడానికి. ఓకేనా, ఆ జిస్ట్ అంటే ఏంటంటే అసలు ఏంటి, ఎలా చూస్తున్నాం, ఈ నంబర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇలా లేబుల్స్ ఎలా పెడుతున్నారు అనేది అర్థం అవ్వడానికి చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ యాక్విజిషన్ కాస్ట్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ సే నేను ఒక డిష్ వాష్ తయారు చేశాను. ఓకేనా, ఈ డిష్ వాష్ని నేను అమ్మడానికి మనుషులు ఎవరికి నా డిష్ వాష్ గురించి తెలీదు. సో నేను ఏం చేశాను, టీవీలో యాడ్ రన్ చేశాను. ఆ ఒక్క యాడ్ రన్ చేయడానికి నాకు 10,000 పట్టింది అనుకుందాం. ఆ 10,000 రూపాయలు నేను స్పెండ్ చేయడం వల్ల ఇది చూసి 10 మందే వచ్చారు నా ప్రోడక్ట్ కొనుక్కోవడానికి. అంటే ఆ కస్టమర్ నన్ను వెతికి, నన్ను చూసి, నా మీద నమ్మకం కలిగి నా దగ్గరకు వచ్చి కొనుక్కోగలగడానికి 10,000 ఖర్చు పెడితే 10 మందే వచ్చారు. సో అప్పుడు నేను ఈ 10,000ని డివైడెడ్ బై 10 చేశాను అనుకోండి. అంటే ఒక కస్టమర్ నాకు రావడానికి 1,000 రూపాయలు పట్టిందనమాట. 1,000 రూపీస్ పట్టింది నాకు ఒక కస్టమర్ నా దగ్గరికి రావడానికి. కానీ నా ప్రోడక్ట్ కాస్ట్ 200 రూపీసే. అప్పుడు అర్థం ఏంటి, నేను చాలా ఎక్కువ పెడుతున్నా ఒక కస్టమర్ రావడానికి. సో నాకు టీవీ యాడ్స్ వర్క్ అవ్వవు, ఆర్ మేబీ నేను ఇన్స్టాగ్రామ్లో యాడ్ రన్ చేస్తే బెటర్ ఏమో, లేకపోతే స్టోర్లకు వెళ్తే పెడితే బెటర్ ఏమో. ఇలాగా కస్టమర్ యాక్విజిషన్ కాస్ట్ని కనుక్కోవడం వల్ల కంపెనీస్కి ఏం తెలుస్తుంది, ఓకే నాకు ఎక్కువ కస్టమర్స్ రావాలంటే నేను నా ప్రోడక్ట్కి ఉన్న ప్రైస్కి నేను ఎక్కడ అడ్వర్టైజ్ చేస్తే బెటర్ అనేది బిజినెసెస్కి అర్థమవుతుంది. అండ్ అలానే చర్న్ రేట్. ఇప్పుడు ఇవన్నీ మీకు వచ్చేసేయాలి, వీటికి ఫార్ములాస్ మీకు తెలిసి ఉండాలి అనేది కాదు. ఫార్ములా అనేది మీరు బట్టి కొట్టాల్సిన అవసరం కూడా లేదు. లాజికల్గా ఆలోచించడం నేను చెప్తాను. ఆ లాజికల్గా ఆలోచించగలిగితే మీరు ఇవి కూడా బట్టి కొట్టాల్సిన అవసరం లేకుండా అర్థం చేసుకోవచ్చు, దేంతో డివైడ్ చేయాలి, దేంతో మల్టిప్లై చేయాలి అని. ఓకేనా, అలాగా కస్టమర్ లైఫ్ టైం వాల్యూ, ఇలా ఒక పేరు పెట్టాలి. ఎందుకు అనంటే ఇందాక మనం చూసిన ఎగ్జాంపుల్లో ఇక్కడ టీచర్ ఇక్కడ చూసారు ఏం రాసిందో, టోటల్ స్టూడెంట్స్ ఎవాల్యుయేషన్ పీరియడ్. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే మనకి అవగాహన ఉన్న వర్డ్, కానీ ఎవాల్యుయేషన్ అనే పేరు మనం ఎప్పుడైనా విన్నామా? కానీ ఇక్కడ దాని అర్థం ఏంటి, ఎవాల్యుయేషన్ పీరియడ్ అని అంటే ఎంతకాలం నేను దాన్ని మానిటర్ చేసి వ్రాసాను. సో అప్పటికప్పుడు మీరు ఆలోచించి కొత్త పేరు కూడా పెట్టచ్చు. కాకపోతే ఆ టైటిల్ చదివినప్పుడు
ఉన్న వ్యక్తికి దాని లోపల దాని కింద ఉన్న నంబర్ యొక్క అర్థం ఏంటో తెలియగలగాలి. అండ్ మీరు ప్రాజెక్ట్స్ చేసే కొద్దీ ఏమవుతుంది అని అంటే ఈ పేర్లు మీకు ఫెమిలియర్ అవుతూ ఉంటాయి. చర్న్ రేట్, కన్వర్జన్ రేట్, కస్టమర్ లైఫ్ టైం వాల్యూ, ఇలాంటివి మీకు ఫెమిలియర్ అవుతూ ఉంటాయి. మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు రిక్రూటర్ మిమ్మల్ని అడిగారు అనుకోండి, ఒక కంపెనీ దగ్గర డేటా ఉంది, వాళ్ళ చర్న్ రేట్ తగ్గుతుంది, ఎందుకు తగ్గుతుందో అనలైజ్ చేయాలంటే మీరు ఏం చేయొచ్చు, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు మిమ్మల్ని ఇంటర్వ్యూలో. అప్పుడు మీకు అసలు చర్న్ రేట్ అంటే ఏంటో తెలియకపోతే మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చెప్తారు? చెప్పలేరు. సో మనం ప్రాజెక్ట్స్ చేయడం యొక్క ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా రోడ్ మ్యాప్లో. ఎందుకు మాట్లాడుకున్నామంటే ప్రాజెక్ట్స్ చేయడం వల్ల ఈ చర్న్ రేట్ ఇవన్నీ మనం చెయ్యందే మనం నేర్చుకోలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న బాబు ఇప్పుడు దాకా స్కూల్ బ్యాగ్ ఎప్పుడూ తగిలించుకోలేదు. వాడు ట్రై చేయందే రేపుడు కూడా తగిలించుకోలేడు, ఎల్లుండి తగిలించుకోలేడు, ఏదో ఒక రోజు ట్రై చేయాలా. సో పెద్దయ్యాక ఆ బ్యాగ్ తనే వేసుకొని ఎంత బరువున్న సూట్ కేసు పట్టుకొని కూడా వెళ్ళిపోవచ్చు. సో దానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫస్ట్ ఏంటి, చిన్నప్పటి నుంచి ట్రై చేయగలగడం. ఫస్ట్ చూసి నేర్చుకుంటాడు, తర్వాత తను చేయడానికి ట్రై చేస్తాడు, తర్వాత తను చేసి చూస్తాడు. కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, బ్యాగ్ హైట్ ఎక్కువ ఉండొచ్చు, బరువు ఎక్కువ ఉండొచ్చు, అవి ఫిక్స్ చేసుకుంటాడు. అలా పెద్ద అయ్యే కొద్దీ తనకు అది ఈజీ అయిపోతుంది. సో మీరు జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళే టైంకి ఈ టర్మ్స్లో కన్ఫ్యూజన్ పోవాలి అని అంటే మీరు ప్రాజెక్ట్స్ చేయాలి. ఇలాంటి ఎగ్జాంపుల్స్ నేను చాలా తీసుకొస్తాను. వెన్ వీ స్టార్ట్ ఎక్సెల్, ఇది ఫౌండేషన్స్లో లాస్ట్ వీడియో, ఓకేనా. ఫస్ట్ పార్ట్ అయిపోయింది, ఇది సెకండ్ పార్ట్తో డేటా ఫౌండేషన్స్ ఫినిష్ అయిపోతుంది. వీల్ స్టెప్ ఆన్ టు ఎక్సెల్లో ప్రతి బిట్ మొత్తం ఎండ్ టు ఎండ్ కవర్ చేస్తాం. కాకపోతే ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు సపరేట్ బుక్ పెట్టుకోండి, ఆ బుక్లో రాసుకోండి. ఈ టర్మినాలజీ గురించి మీరు వెళ్ళి గూగుల్ చేయండి. మీకు ఏం క్వశ్చన్ ఉన్న కామెంట్స్లో పెడితే నెక్స్ట్ వీడియోలో నేను దాని గురించి డీటెయిల్గా కవర్ చేస్తాను. కాకపోతే నాకు మీ నుంచి కావాల్సింది ఆ క్వశ్చన్స్. అర్థం కాలేదు అని కమ్బ్యాక్ కామెంట్స్లో ఎన్నిసార్లు రాయండి, ఇది కావాలి అది కావాలి. ఒక్క వీడియో మీద 10 క్వశ్చన్స్ ఉంటే 10 క్వశ్చన్స్ సపరేట్గా పోస్ట్ చేయండి, నేను వాటిని చూసుకొని ఆన్సర్ ఇస్తాను. కాకపోతే మీరు అడగాలి, వాటికి నేను ఆన్సర్ ఇవ్వాలి. ఈ ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉండాలి ప్రతి వీడియోకి. ఎక్సెల్ స్టార్ట్ అయిపోయాక ఈ ఎగ్జాంపుల్స్ చూశాక మీకు వచ్చే క్లారిటీ నెక్స్ట్ లెవెల్. ఎందుకనంటే ఇప్పుడు మనం ఓన్లీ ఒక పేపర్లో మాట్లాడుకుంటున్నాం. ఎక్సెల్కి వచ్చాక విజువల్గా చూస్తాం, ఎగ్జాంపుల్స్లో చూస్తాం, రియల్ టైం ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను గీస్తున్నా కదా ఒక డబ్బాలో ఏబిసిడి, ఇట్లా కాదు, రియల్ డేటా, రియల్ క్లాస్లో ఎలా ఉంది, వాళ్ళు ఎలా మెజర్ చేయొచ్చు, డాష్ బోర్డ్ అందంగా చూపించడానికి ఏంటి. మీకు హోంవర్క్ టాస్క్స్ ఇస్తాను చిన్నవి, నేను నేర్పించిన వాటిని బట్టి మీకు కంఫర్ట్ బిల్డ్ అవ్వడానికి. దట్ విల్ హెల్ప్ అస్ డూ బిగ్గర్ ప్రాజెక్ట్స్, ఓకేనా. సో ఇవి అర్థం అవ్వడం ఇంపార్టెంట్. ఇంకొక రియల్ టైం బిజినెస్లో కేపీఐస్ ఎలా ఉంటాయో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ మనందరికీ తెలుసు కదా. సో ఇప్పుడు ఫ్లిప్కార్ట్ వాళ్ళు CAC గుర్తుందా ప్రీవియస్ స్లైడ్ నుంచి, ఏంటో కస్టమర్ యాక్విజిషన్ కాస్ట్. వాళ్ళు ఏం చేస్తున్నారు, మల్టిపుల్ యాప్స్లో ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డే సేల్స్ అని యాడ్ రన్ చేస్తూ ఉన్నారు. అలా ఒక్క కస్టమర్ యాడ్ చూసి రాగలగడానికి వాడికి 500 రూపీస్ పట్టిందంట. ఎగ్జాంపుల్ అగైన్, ఇది రియల్ టైం ఫ్లిప్కార్ట్ డేటా కాదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ కామర్స్ సినారియోలో ఎలా వాడతారు KPIs అని. సో కస్టమర్ యాక్విజిషన్ కాస్ట్, ఒక కొత్త కస్టమర్ వాడి ప్లాట్ఫామ్లో రిజిస్టర్ చేసుకోవడానికి వాడు 500 రూపీస్ కట్టి 100 మెంబర్స్కి చూపిస్తే వాళ్ళల్లో కొంతమంది రావడం వల్ల వాడి కాస్ట్ డిటర్మైన్ అయింది. ఒక్క పర్సన్ రావడానికి 500 రూపీస్. అండ్ ఆ కస్టమర్ వచ్చిన తర్వాత CLV, కస్టమర్ లైఫ్ టైం వాల్యూ అని అంటే ఆన్ అన్ యావరేజ్ ఒక కస్టమర్ వచ్చాక ఏదో ఒకటి కొంటాడు బిగ్ బిలియన్ డే సేల్లో. సో మినిమం ఆర్ యావరేజ్ కస్టమర్ లైఫ్ టైం వాల్యూ పేరులోనే ఉంది చూడండి. ఒక కస్టమర్ లైఫ్ టైం అంటే ఆ యాప్లో ఈరోజు స్టార్ట్ అయ్యాడు అనుకోండి, Feb 1, 2026 స్టార్ట్ అయ్యాడు. వాడు ఉన్నంతకాలం ఒక యావరేజ్ తీసుకుందాం, లెట్ మీ సే December 2026. ఈ లైఫ్ టైం పీరియడ్లో యావరేజ్గా ఎన్ని రూపాయలకి ఆర్డర్ పెట్టుకుంటాడు, 2000 రూపీస్కి ఆర్డర్ పెట్టుకుంటాడు. సో అది మన కస్టమర్ లైఫ్ టైంలో వాల్యూ, ఎంత పర్చేస్ చేస్తున్నాడు అనే వాల్యూ. సో ఆ కస్టమర్ లైఫ్ టైం వాల్యూ 2000 ఉంటుందంట. సో వీడిని తీసుకోవడానికి నాకు 500 పడింది, కానీ వీడు వచ్చిన తర్వాత 2000 దాకా పర్చేస్ చేస్తాడు. సో అక్కడ ఎంత నాకు మిగిలింది, 1500 రూపీస్ నాకు యాజ్ అ కంపెనీ మిగిలింది. ఆ 1500 రూపీస్లో ఎవరైతే ప్రోడక్ట్ అమ్ముతున్నాడో వాడు కొంచెం తీసుకెళ్ళినా నాకు ఫ్లిప్కార్ట్కి కొంచెం మిగులుతుంది కదా. సో అది ప్రాఫిటబుల్ కదా. ఇన్ కేస్ ఇప్పుడు మీరు కామెంట్స్లో చెప్పాల్సింది, క్యాక్ కానీ 2000 నుండి కస్టమర్ లైఫ్ టైం వాల్యూ కానీ 100 రూపీస్ ఉంటే ఇక్కడ ప్రాఫిటబులా కంపెనీ లాసా అనేది మీరు కామెంట్స్లో నాకు చేసి చెప్పాలి. మీకు అర్థం కాకపోతే CLV గురించి నేను చెప్పినప్పుడు ఒక్కసారి వెనక్కి పెట్టి చూడండి, ఓకేనా. ఇక్కడ చూడండి. సో ఒక కస్టమర్ రావడానికి నేను 500 కడుతున్నాను, వాడు వచ్చిన తర్వాత నా ప్లాట్ఫామ్లో 2000 రూపీస్
పెట్టి కొనుక్కుంటున్నాడు కాబట్టి నా కంపెనీ ప్రాఫిటబుల్ ఒక కస్టమర్ని తీసుకురావడంలో. అండ్ కంపెనీ ఇంకా ప్రాఫిట్ పెంచుకోవడానికి ఏం చేయొచ్చు, ఈ క్యాక్ని తగ్గించవచ్చు కదా. సో ఇప్పుడు నేను ఇది చేస్తున్నాను. ఏం చేస్తే ఈ 500 రూపీస్ 200 రూపీస్ అవ్వచ్చు. రెఫరల్ పెడితే ఒక ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్కి షేర్ చేస్తే ఆ సెకండ్ ఫ్రెండ్కి నేను యాడ్ చూపించకుండానే ఆ 500 రూపీస్ ఖర్చు పెట్టకుండానే వాడు వచ్చేస్తాడు. సో అప్పుడు ఏమైపోతుంది, నా క్యాక్ తగ్గిపోతుంది, కస్టమర్ యాక్విజిషన్ కాస్ట్ 200 అయిపోతుంది, కానీ నా ప్రాఫిట్ 2000లో ఉండొచ్చు. సో ఇంకొకటి ఏం చేయొచ్చు, కస్టమర్ యాక్విజిషన్ కాస్ట్ తగ్గించాలి, కస్టమర్ లైఫ్ టైం వాల్యూ కూడా పెంచాలి. అంటే వాళ్ళు ఏదన్నా కార్ట్కి యాడ్ చేసుకొని వాళ్ళు పర్చేస్ చేయలేదు అనుకోండి, వాళ్ళకి నేను మెయిల్ పంపిస్తాను, హే మీరు కార్ట్లో యాడ్ చేసింది పర్చేస్ చేయలేదు కదా, నేను ఇంకొక 50% ఆఫ్ ఇచ్చినా ఇప్పుడు వెళ్ళి పర్చేస్ చేసుకోండి అని. వాడికి నిజం అవసరం ఉండి కావాలనిపించే కదా కార్ట్కి యాడ్ చేసుకున్నారు. ఇలాంటివి చేయడం వల్ల కస్టమర్ అనేవాళ్ళు కంపెనీస్ అనేవాళ్ళు ప్రాఫిటబిలిటీని పెంచుకోగలుగుతారు. అండ్ ఈ నంబర్స్ లేకపోతే అది వాళ్ళు మెజర్ చేయలేరు కదా, దీన్ని నేను ఎంత పెంచవచ్చు ఎంత తగ్గించవచ్చు అని. సో కేపీఐ అగైన్ ఇక్కడ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, SaaS అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం నెట్ఫ్లిక్స్ కానీ ఏదైనా ఒక ప్రోడక్ట్ వాడతాం కదా, అవన్నీ సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ అని అంటాం. జూమ్ మీటింగ్ వాడారు కదా, గూగుల్ మీట్, జూమ్ మీట్, సిస్కో మీట్, అలా జూమ్ మీటింగ్ అనేది ఒక SaaS అప్లికేషన్, సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ అప్లికేషన్. చర్న్ రేట్ అని అంటే ఒక నెల నుంచి ఇంకొక నెలకి, లేకపోతే ఒక సంవత్సరం నుంచి ఇంకో సంవత్సరంకి ఎంతమంది వదిలి సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోతున్నారు, అది మన చర్న్ రేట్. హెచ్ఆర్ పర్స్పెక్టివ్లో చర్న్ అంటే నా దగ్గర 100 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు, ప్రతి నెల 2 వెళ్ళిపోతున్నారు. సో ఫస్ట్ మంత్లో 100 మంది ఉండేవాళ్ళు, సెకండ్ మంత్లో 98 ఉన్నారు, థర్డ్ మంత్లో నాకు 96 ఉన్నారు. ఇలా నా చర్న్ ఎంత అవుతుంది అని అంటే పర్ మంత్ 2 పీపుల్ అవుతున్నారు. ఓకేనా. అండ్ 100లో 2 తగ్గారు అనేది 2% తగ్గింది. ఈ పర్సంటేజెస్ కాన్సెప్ట్స్ కూడా నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే యాప్టిట్యూడ్ లెవెల్ డీటెయిల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీకు పర్సంటేజెస్ చెప్పడం చాలా క్విక్గా ఈజీగా చెప్పగలగడానికి. ఓకేనా. సో 100లో నాకు ఈ నెల 2 మెంబర్స్ వెళ్ళిపోయారు అని అంటే నా చర్న్ రేట్ అనేది మనకి 2% ఉంది అని అర్థం, విచ్ ఇస్ గుడ్ ఇనఫ్. కొంతమంది కంపెనీస్కి ఇన్ కేస్ 50%, 60% ఉందనుకోండి, ఒక నెల 50 మంది వెళ్ళిపోతున్నారు, నా దగ్గర ఉన్నది టోటల్ కస్టమర్స్ 150. ఫస్ట్ మంత్లో 100 మెంబర్స్ మిగిలారు, ఎందుకంటే 50 వెళ్ళిపోయారు కాబట్టి. మంత్ 2లో 50 మెంబర్స్ మిగిలారు, మంత్ 3కి లాస్ట్ 50 కూడా పోయి ఇంకా 0 మిగులుతారు కదా. సో చర్న్ రేట్ ఎంత ఉంది, దాన్ని తగ్గించాలి, ఎక్కువ మంది ఉండగలిగేటట్టు, కొత్త వ్యక్తులు రాగలిగేటట్టు నేను చూడాలి. సో ఇక్కడ దీని అర్థం ఏంటి, 2% చర్న్ రేట్ ఉందంటే 98% లాయల్గా ఉన్నారా. సో నేను ఒక కంపెనీగా పెట్టాల్సిన ఎఫర్ట్స్లో ఈ 98% లాయలిటీ కంటిన్యూ అయ్యగలిగేటట్టు చూడాలి, నెక్స్ట్ మంత్కి 2% తగ్గగలగడానికి ఏం చేయాలో చూడాలి. అండ్ యాజ్ అ డేటా అనలిస్ట్ మీరు ఈ 2% ఎవరైతే వదిలేసి వెళ్ళిపోయారో ఎందుకు వెళ్ళారో రీజన్ తెలియగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేసుకునేటప్పుడు ChatGPT కానీ ఏ అప్లికేషన్ అన్నా టువర్డ్స్ ది ఎండ్ అడుగుతుంది, ఎందుకు వెళ్తున్నారు, ప్రోడక్ట్ ప్రైజీ అనిపించిందా, యూ ఫౌండ్ ఎ బెటర్ సాఫ్ట్వేర్ ఎల్స్వేరా, ఇలా క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నారు, ఫర్ యూ యాజ్ ఎ డేటా అనలిస్ట్ టు గో అండ్ అనలైజ్ ఇట్. ఎందుకు మెజారిటీ ఆఫ్ ద ఇలాంటి ఒక లైవ్ కేస్ స్టడీ మనం సాల్వ్ చేద్దాం వెన్ వీ కమ్ టు ఎక్సెల్. కాకపోతే ఇలా డేటా తగ్గుతుంది అని అంటే ఈ తగ్గగలగడానికి రీజన్ ఏంటి, ఎందుకు వెళ్తున్నారు, ఫ్యాక్టర్స్ ఏంటి. సో చాలామంది ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి వెళ్ళిపోతుందని అన్నారు. అప్పుడు మనం ప్రైజింగ్ని రీఎవాల్యుయేట్ చేయాలి. మీరు యాజ్ అ డేటా అనలిస్ట్ ప్రైజింగ్ ఫిక్స్ చేయకపోవచ్చు, కానీ మీరు బిజినెస్కి కన్వే చేయగలగాల్సింది ఏంటి అని అంటే 2% ఆఫ్ ద పీపుల్ ఎవరైతే వెళ్ళిపోయారో అందరూ వెళ్ళింది ప్రైజింగ్ ప్రాబ్లం వల్ల. దే ఆర్ సేయింగ్ దట్ దే ఫౌండ్ అ బెటర్ ప్రోడక్ట్, సో ఆర్ ప్రైజింగ్ ఇస్ ద ఫాల్ట్, లెట్స్ ఫిక్స్ దట్ అనే ఇన్సైట్ ఇస్తే బిజినెస్ విల్ దెన్ మేక్ అ డెసిషన్ టు సే ఓకే ప్రైజింగ్ నేను ఎలా పెట్టాలి, ఎంత పెట్టాలి. లేదు నా ప్రోడక్ట్ ప్రీమియం ప్రోడక్టే, నా ప్రైజింగ్ ఇంతే ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్, స్విగ్గీ ఎగ్జాంపుల్. ఓకేనా. స్విగ్గీకి 15% కన్వర్షన్ రేట్ ఉంది అని అంటే 100 మెంబర్స్ ఆర్డర్ యాప్లోకి వస్తే వాళ్ళల్లో కొంతమంది వచ్చి చూస్తారు, కొంతమంది వచ్చి ఆ రెస్టారెంట్లో మెన్యూ రేటింగ్ చెక్ చేస్తారు. కానీ 100 మెంబర్స్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చినప్పుడు ఓన్లీ 15% మెంబర్స్ మాత్రమే ఆర్డర్ ప్లేస్ చేస్తున్నారు. అంటే కన్వర్ట్ అయ్యారు, 100 మెంబర్స్ విజిటర్స్ నుంచి పర్చేజర్స్గా కన్వర్ట్ అయ్యారు, పర్చేజ్ చేసే వాళ్ళగా కన్వర్ట్ అయ్యారు. సో అందుకని దాన్ని కన్వర్షన్ రేట్ అంటారు. ఇప్పుడు మిగిలిన 15% మంది కన్వర్ట్ అయ్యారు కదా అని అంటే రఫ్లీ
85 మెంబర్స్ కన్వర్ట్ అవ్వలేదు. సో నేను యాజ్ స్విగ్గీ ఏం చేయొచ్చు, ఈ డేటా చెప్పినప్పుడు ఈ 85 మెంబర్స్కి ఒక కూపన్ కోడ్ పంపిస్తా. ఏంటి, మీ నెక్స్ట్ ఆర్డర్ మీద 20 రూపీస్ ఆఫ్ ఆర్ 200 రూపీస్ ఆఫ్ ఇలా పంపించినప్పుడు ఈ 85 మెంబర్స్లో 30 మెంబర్స్ ప్లేస్ చేయొచ్చు. ఒకసారి ప్లేస్ చేశారు కాబట్టి వాళ్ళకి అలవాటయ్యి మళ్ళీ ఇంకొకసారి ప్లేస్ చేయొచ్చు. అలాగా నేను ఈ నంబర్స్ని వాడుతానన్నమాట. సో ఇప్పుడు నేను కూపన్ కోడ్ ఆల్రెడీ 15% మెంబర్స్ వాడుతున్నారు కదా, ఇక్కడ కన్వర్ట్ ఆర్డర్ ప్లేస్ చేశారు కదా, వాళ్ళకి కూపన్ కోడ్ ఇవ్వడం వల్ల నాకు అంత ప్రయోజనం లేదు, ఎందుకంటే వాళ్ళు ఎటు తిరిగి ప్లేస్ చేస్తున్నారు. కానీ మిగిలిన 85 ఒక కంపెనీగా నేను ఒక్కొక్కరికి 200 రూపాయలు కూపన్ ఇవ్వాలంటే నాకే లాస్. కాకపోతే లాంగ్ టర్మ్లో వాళ్ళ నుంచి నాకు వచ్చే వాల్యూ ఎక్కువ, సిఎల్వి కస్టమర్ లైఫ్ టైం వాల్యూ ఎక్కువ ఉంటుంది. కాబట్టి నేనేం చేస్తా, సర్లే నాకు ఈరోజు 100 రూపాయలు నష్టమైనా ఆ కస్టమర్ నుంచి నేను 1000 రూపాయలు సంపాదించుకుంటాను అన్న ఉద్దేశంతో వీళ్ళు కూపన్ కోడ్స్ అనేది రిలీజ్ చేస్తారు. ఇప్పుడు మిగిలిన వాళ్ళు 85లో లెట్ మీ చిన్న పీపుల్ స్టార్ట్ యూజింగ్ ఇట్. ఓకేనా, పీపుల్ యూజ్ చేసుకునే కొద్దీ ఇప్పుడు ఏమైంది, 15% నుంచి 30% అవుతుంది, 30% నుంచి 40% అవుతుంది. సో వాళ్ళు విజిటర్స్ని తెచ్చుకున్న వాళ్ళందరినీ పర్చేజర్స్గా మార్చుకోవడానికి, అంటే కన్వర్షన్ రేట్ పెరగడానికి బిజినెస్ ఇంకొక టాక్టిక్ విచ్ ఇస్ టు సే, ఓకే నేను వీళ్ళకి కూపన్ ఇస్తాను సో దట్ వాళ్ళకి ఒకవేళ భయం ఉన్నా లేకపోతే అరే ఇది ఓవర్ ప్రైస్డ్ అనిపించినా ఈ కూపన్ కోడ్ ఉంది కాబట్టి వాళ్ళు ట్రై చేస్తారు. ఒక్కసారి వాళ్ళు ట్రై చేసిన తర్వాత ఇది ఎంత ఈజీగా ఉందో అర్థం అవడం వల్ల వాళ్ళు తప్పుకొని వెళ్ళిపోరు అనేది అర్థమయ్యాక కంపెనీస్ విల్ దెన్ స్టార్ట్ మేకింగ్ డెసిషన్. సో యాజ్ ఎ డేటా అనలిస్ట్ మీరు వర్క్ చేసేది నాట్ విత్ ఫార్ములాస్ కానీ విత్ లాజిక్. ఆ లాజిక్ బిల్డ్ చేసుకోవడానికి మీకు కావాల్సిన ప్రతిదీ నేను బాధ్యత తీసుకొని కవర్ చేస్తున్నాను. సో డెసిషన్ మేకింగ్ టూల్స్ ఏంటి, హై క్యాక్ అంటే హై కస్టమర్ యాక్విజిషన్ కాస్ట్ మాట్లాడుకున్నాం కదా, కస్టమర్ యాక్విజిషన్ కాస్ట్ 500 రూపీస్ ఒక కొత్త కస్టమర్ని ఎక్వైర్. కస్టమర్ యాక్విజిషన్ కాస్ట్ అంటే ఎక్వైర్ అంటే తీసుకురావడం, కొత్త కస్టమర్ని నా ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడానికి నాకు అయ్యే ఖర్చు. సో హై క్యాక్ ఆప్టిమైజ్ మార్కెటింగ్. ఓకేనా, కొత్త క్యాక్ అని అంటే ఇప్పుడు టీవీ నుంచి సోషల్ మీడియా యాడ్స్కి వస్తావు, అప్పుడు నీకు 5,000 అయింది. సోషల్ మీడియా యాడ్స్ నుంచి లెట్ మీ సే వర్డ్ ఆఫ్ మౌత్ ఆర్ రెఫరల్ అని చెప్తావు, ఇంకా తక్కువ అవుతుంది. సో నీకు క్యాక్ ఎక్కువ ఉందా, సో మార్కెటింగ్ ఆప్టిమైజ్ చేయి. ఎక్కువ చర్న్ అంటే నీ ప్రోడక్ట్ని వదిలి వెళ్ళిపోతున్నారా, నీ ప్రోడక్ట్ని ఇంప్రూవ్ చేయి. అది ప్రోడక్టే అవ్వకపోవచ్చు, ప్రైజింగ్ని కూడా ఇంప్రూవ్ చేయాల్సి రావచ్చు. కన్వర్షన్ లోగా ఉందా, యూజర్ ఎక్స్పీరియన్స్ ఫిక్స్ చేయి. అంటే వీడి ఇక్కడికి వచ్చి పర్చేస్ చేయగలగడానికి వాడు ఎందుకో ఆలోచిస్తున్నాడు, ఆలోచించగలగడానికి రీజన్ని నువ్వు సాల్వ్ చేయి, ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇవ్వు అనేది మనం ఇక్కడ చూస్తామన్నమాట. ఐడియల్లీ మనకి ఇప్పుడు డేటా ఉండే ప్రతిదీ ఫార్మాట్ ఏదైతే ఉంటుందో డిఫరెంట్ ఫార్మాట్స్లో వస్తాయి. సిఎస్వి అంటాము, జేసన్ అంటాము, ఎక్సెల్ అంటాము, ఇలా డిఫరెంట్ డేటా ఫార్మాట్స్లో ఉన్న డేటాని మనం తీసుకొని ఒక డేటా అనాలిటిక్స్ టూల్ ఎక్సెల్ అవ్వచ్చు, పవర్ బిఐ అవ్వచ్చు, టాబ్ల్యూ అవ్వచ్చు, ఎస్క్యూఎల్ వర్క్ బెంచ్ అవ్వచ్చు, ఏదో ఒక ప్లాట్ఫామ్లోకి తీసుకొని మనం అనలైజ్ చేస్తాం. అండ్ ఈ డేటా అనేది డిఫరెంట్ ఫార్మాట్స్ డిఫరెంట్ వేస్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్వి ఫార్మాట్లో ఉన్నప్పుడు నేమ్ ఏజ్ సిటీ అనుకోండి, అన్నీ సిఎస్వి అంటేనే కామా సపరేటెడ్ వాల్యూస్. ఓకేనా, నేమ్ కామా ఏజ్ కామా సిటీ, జాన్ కామా 25 కామా ముంబై, ప్రియా కామా 30 కామా ఢిల్లీ. ఇలా ఉండడం వల్ల ఏంటి మనకు క్లియర్గా అర్థమయ్యేది ఏంటి, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రతి వాల్యూని కామాతో సపరేట్ చేసాం. ఓకేనా, దాని తర్వాత జేసన్ అనే ఫైల్లో నేమ్ జాన్ అన్ని డబుల్ కోట్స్లో ఉన్నాయి. నేమ్ అనే దాని పక్కన కోలన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేమ్ ప్రియా. ఓకేనా, ఏజ్ 12, క్యాన్సర్ నో, ఫాల్స్. ఇలాగా జేసన్ ఫార్మాట్లో ఉండొచ్చు. జనరల్గా ఇవన్నీ డిఫరెంట్ సినారియోస్ని బట్టి వస్తాయి. సో ఆ సినారియోస్ మనం ఇన్ డీటెయిల్ వెన్ వీ గో టు దట్ చూద్దాం. ఎక్సెల్లో ఉన్నప్పుడు మనకి ఇలా ఉంటుంది. సో ఫస్ట్ దాంట్లో మనకి హెడ్డింగ్ ఉంది నేమ్ ఏజ్ సిటీ. మనం టేబుల్ రిలేషనల్ డేటాబేస్ చూసాం కదా లాస్ట్ టైం ఫండమెంటల్స్లో, అలాగనమాట. నేమ్ ఈ కాలంలో నేమే ఉంటుంది, జాన్ ప్రియా. ఇక్కడ ఏజ్ 25, 30, తర్వాత ముంబై ఢిల్లీ. ఇది చార్ట్ చేసుకోవడానికి వీటన్నిటికి మోస్ట్లీ మనం ఎక్సెల్ వాడతాం. నెక్స్ట్ వీడియోలో మనం స్టార్ట్ చేయబోయేది కూడా ఎక్సెలే. సో ఇలా మల్టిపుల్ డేటా ఫార్మాట్స్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దాము అని అంటే ఫండమెంటల్స్కి ఇక్కడికి ఫినిష్ అయ్యాయి. యాజ్ వీ మూవ్ అహెడ్ నెక్స్ట్ వీడియోలో మనం ఎక్సెల్లో ప్రతి ట్యాబ్ ప్రతి ఆప్షన్ ఒక బేసిక్ అండర్స్టాండింగ్ తెచ్చుకొని లెట్ us స్టార్ట్ వర్కింగ్ విత్ ఎక్సెల్ డేటా సెట్స్తో ఎగ్జాంపుల్స్తో చూద్దాము. అండ్
మీరు ఎక్కడి నుంచి డేటా వస్తుంది అని తెలుసుకోగలగడం ఎంత ఇంపార్టెంట్ అని అంటే ఈ చిన్న కేస్ స్టడీ చూడండి. పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్స్ మిస్సింగ్ కేసెస్ ఏమైంది అని అంటే కోవిడ్-19 గుర్తుంది కదా, ఒక ఎక్సెల్ ఫైల్లో కోవిడ్-19 పాజిటివ్ ఉన్న పేషెంట్స్ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ స్టోర్ చేసుకుంటూ ఉన్నారు. ఎక్కడి నుంచి ఒక వెబ్ సర్వీసెస్ ద్వారా పాజిటివ్ వస్తే ల్యాబ్లో ఆటోమేటిక్గా ఈ ఎక్సెల్లోకి వెళ్ళి కూర్చునేస్తుంది. కాకపోతే ఏమైంది, ఒక పాయింట్ తర్వాత 15,000 మిస్సింగ్ కేసెస్ ఈ ఎక్సెల్లో అసలు రాలేదు. 15,000 ఇంకా రావాలి, ల్యాబ్ టెస్ట్ అయితే అయ్యాయి, కానీ ఎక్సెల్లో పాజిటివా నెగిటివ్ అనేది కనిపించట్లేదు. అంటే వాళ్ళని ప్రికాషనరీ తీసుకొని వాళ్ళని ఒక సేఫ్ జోన్లో పెట్టి వాళ్ళని బయట వాళ్ళకి కనిపించకుండా ఇలా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి కదా. అలాంటివి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి చెప్దాము, వాళ్ళ ఫోన్ నెంబర్స్ వాళ్ళందరికీ ల్యాబ్ నుంచి వచ్చిన టెస్ట్ ద్వారా చూడడానికి ఎక్సెల్ ఓపెన్ చేస్తే 15,841 రికార్డ్స్ అసలు కనిపించలేదు. తర్వాత అర్థమైంది ఏంటి అని అంటే వీళ్ళు వాడిన ఎక్సెల్ వర్షన్ ఏంటి అని అంటే XLS అనే ఫార్మాట్లో వాడారు. అది ఒక అవుట్డేటెడ్ వర్షన్. దాంట్లో రో లిమిట్ 65,000 డేటా పాయింట్స్ మాత్రమే రోస్ క్యాప్చర్ చేసుకోగలదు. డేటా కెపాసిటీ ఎక్సీడ్ అవడం వల్ల వెబ్ సర్వీసెస్ ఎక్కడి నుంచి అయితే టెస్ట్ చేశారో ఆ టెస్ట్ చేసిన సాఫ్ట్వేర్ రిజల్ట్స్ అయితే పంపించింది, కానీ ఇక్కడ స్టోరేజ్ లిమిట్ అయిపోవడం వల్ల 65,536 సెల్ తర్వాత 537th సెల్ అసలు క్రియేట్ అవ్వలేదు. అక్కడ నుంచి వచ్చిన డేటా అంతా కోల్పోయారు. దానివల్ల ఏమైంది, ఎవరైతే ఇన్ఫెక్షన్స్గా కోవిడ్ పాజిటివ్ అని డిటెక్ట్ అయ్యారో వాళ్ళని అలర్ట్ చేయలేకపోయారు. వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళ కాంటాక్ట్స్ లేవు. సో ఏదైతే ఎఫెక్టివ్గా ప్రివెంట్ చేయగలుగుండొచ్చో ఆ టైంలో దాన్ని ఒక డేటా ఫార్మాట్ ఆర్ ఆ ఫైల్ ఎంత హ్యాండిల్ చేస్తుంది అన్నది తెలియకపోవడం వల్ల ఒక లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూ దగ్గరికి రీచ్ అయ్యాం, ఒక చిన్న ఎక్సెల్ ఫార్మాట్ విషయంగా. సో మీకు అంతగా ఇంపార్టెంట్ మోస్ట్ బేసిక్ థింగ్స్ ఇవి మోస్ట్లీ మనం ఆలోచించకపోవచ్చు. ఇంత చిన్న ప్రాబ్లం వల్ల అంత పెద్ద ఇంపాక్ట్, అంత ప్రాణాంతకమైన ఇష్యూ జరగచ్చా అనేదాన్ని. సో అలాంటి బేసిక్ ఫండమెంటల్ దగ్గర నుంచి ప్రతిదీ చెప్తున్నాను. ఇక్కడ వరకు మీరు చూస్తూ ఉంటే వెరీ వెరీ గుడ్. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. మీరు ఒక నోట్స్ పెట్టుకోండి. రేపటి నుంచి వీఆర్ స్టార్టింగ్ ఎక్సెల్. ఐ విల్ స్టార్ట్ బ్రింగింగ్ వీడియోస్ సూనర్. మీకు ఏం క్వశ్చన్స్ ఉన్నా కామెంట్స్లో చెప్పండి, మీకు ఏం క్వశ్చన్స్ ఉన్నా అడగండి. అండ్ డిలే అయితే అండర్స్టాండ్ దట్ నేను నెక్స్ట్ వీడియోలో దాని గురించి నేను మీకు డీటెయిల్గా చెప్తాను. సో విత్ దాట్ టేక్ కేర్. ఛానల్కి ఒక సబ్స్క్రైబ్ చేసేయండి, వీడియోకి లైక్ కొట్టండి. ఏం క్వశ్చన్ అడగడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.